చర్చలో మీకు బోధనని ఎదిగింపజేస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాక్ష్యంలో ప్రభువా మీరు తోడుగా ఉన్నాడు తండ్రి. మరి మొదటిగా సాక్ష్యం వచ్చిన గారిని బట్టి ఉన్నాడు తండ్రి. అయా మీరు కార్యము చేశారు తండ్రి. అయా ఒక ఆత్మ రక్షించుకున్నారు ప్రభు. అనేకులకు నాయన దీవెనకరంగా ఆశకరంగా వేయించున్నారు తండ్రి. అందరి బట్టి వందనాలు ప్రభు. నడిపించారు తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మనసకరుడు మీకు వందనాలు ప్రభు. తండ్రి నాయన ఆ బిడ్డను మీరు వాడుకుంటున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కృపకై ఆయన ప్రభు చేసిన ప్రతి మేలకై తండ్రి వందనాలు ప్రభు. మన సమయంలో ప్రభు మీ వాక్యం ధ్యానించబోతున్నా తండ్రి. మీ కృపను మీ సహాయం మాకు దయచేయండి ప్రభు. నాయన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు. మేము బలపరచబడతాం తండ్రి. ఆదరించబడతాం నాయన తండ్రి. మీ కృపను మీ సహాయం దయచేయండి ప్రభు. నా నోటికి బుర్రగా ఉండి ప్రభు మీరు మాట్లాడి నా అందరిని బలపరచి మీ కృపను మీ సహాయం దయచేయమని కృపను అనుగ్రహించమని పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మాట్లాడి మేము పొందమని కృపను సహాయం దయచేయమని యేసు క్రీస్తునామములో స్తుతించి ప్రార్థించుటకు ఎంతో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మొదటిగా దేవుడికి వందనాలు. సమయం ఇచ్చినందుకు ప్రభువైన యేసు క్రీస్తునామములో వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మరి వాక్య సమయము చాలా ముఖ్య సమయం కనుక దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. కొద్ది సమయంలో నేను ఈరోజు సాక్ష్యం చెప్పాలి. నేను కూడా మరి ప్రభు కృపను బట్టి 2016 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. జూలై మాసము 10వ తేదీ 2016. యాక్చువల్లీ మొన్న శుక్రవారముకి 10 సంవత్సరాలు దేవుడు ఆయన రక్షించి ఆయన కింద భద్రపరిచి 10 సంవత్సరాలు కూడా మరి కాచి కాపాడి ఆయన కృపనిచ్చి ఉన్నాడు. అందరి బట్టి దేవుడికి వందనాలు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా దేవుడు అనేక విషయాలు నేర్పించాడు. నేను సంఘానికి వస్తూ రక్షణ తీసుకోలేదు. అంటే ఆల్రెడీ అమ్మ చిన్నప్పటి నుండి అంటే నేను చిన్నప్పటి నుండి అమ్మ దేవుని నమ్ముకుంది. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి ఇంట్లో పరిస్థితులను బట్టి ఒక 7 ఇయర్స్ ఒక 8 ఇయర్స్ అట్లా తెలిసి దేవునికి దూరం అవ్వడము. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ వరకు కూడా నేను పుట్టింది మొదలుకొని మళ్ళీ నాకు ఒక ఏజ్ వచ్చేంత వరకు నాకు అవగాహన వచ్చేంత వరకు కూడా దేవునికి దూరం అయిపోయాము. ఆ తర్వాత మరి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము. నాకు అక్కడ చెప్పినట్టుగా తినడానికి తిండి ఉండేది కదనమాట. చిన్నగా అలాగే ఇంట్లో పనిచేసి అక్కడ ఏదైనా భోజనం పెడితే అది తీసుకొని వచ్చి దాని కొరకు మేము ఎదురు చూస్తామండి. అలాంటి పరిస్థితి ఉంది. ఊళ్ళో ఇల్లు పొలం ఉంది, కానీ మేము దానికి తెలియనటువంటి పరిస్థితి అనమాట. దాన్ని మేము తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు మరి ఆ స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మరి మహిమగల సంఘము షోరాంపల్లి ప్రాంతంలో చర్చ్ ఆఫ్ గ్లోరీ మినిస్ట్రీస్ సంబంధించిన సంఘ పెద్ద డేవిడ్ అంకుల్ మా ఇంటికి వచ్చాడు. మా పిన్ని గారు మా తల్లి గారు మా పిన్ని గారు నడిపించింది అనమాట. ఆమె ప్రభువులోనే ఉంది. మన అమ్మాయి అయితే కొద్దిగా ఫైనాన్షియల్ ఎదుగుదల వల్ల దేవుడి దూరం అయిపోయింది. సో మా పిన్ని గారు చెప్పారు, ఇట్లా మా అక్క వాళ్ళు ఉన్నారు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళకు అన్నప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి ఒకరోజు కూర్చున్నాడు. అట్లా మాకు వాకింగ్ చెప్పడము. ఒక 1 ఇయర్ మా ఇంటికి వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఒక 7 o'clock వస్తుంటే 10 వరకు దేవుడి వాక్యాలు అనేక లేఖనాలు చూపించి అలా చెప్తా ఉన్నప్పుడు నిజంగా మాకు ఒక విషయం అర్థమైందనమాట. అన్నీ ఉన్నప్పుడు మాకు బంధువులు చాలా చక్కగా ఉన్నారు, సహకారంగా ఉన్నారు. మేము కొన్ని కోల్పోయినప్పుడు మాకు ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. ఇంకా మాకు బంధువులతో ఇంకా మాకు సంబంధం లేదు. చర్చికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారని మాకు సంబంధం లేదు. కాబట్టి మరి ఇది ఒక దేవుని యొక్క మాటలు మాకు ఉద్యోగాన్ని కలుగజేస్తామని, మాకు బ్రతుకు పైన ఆశ పెంచుతామని కనుక, మాకు జీవితం మీద ఆశ పుట్టిస్తున్నాయి కనుక మనం చర్చికి వెళ్దాం అనేసి మరి ఇంట్లో అనుకోవడము. మరి మొట్టమొదటిగా అంటే మేము ఉన్న పరిస్థితుల్లో ఆ బంధువుల మధ్యలో చర్చికి వెళ్ళడం అనేది ఒక యుద్ధం, చిన్నపాటి యుద్ధం. అది బంధువులందరినీ దాటుకొని వెళ్ళాలి చర్చికి. అది కొద్దిగా కష్టమైంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మొదటిగా మా చిన్నకళ చెప్పేసింది. ఆ తర్వాత మరలా అమ్మ, ఆ తర్వాత నేను, ఆ తర్వాత ప్రభావతి, తర్వాత మా నాన్నగారు, అట్లా ఒకరి వెంట ఒకరు ఇంకా భయాలన్నీ పక్కన పెట్టేసి నేనైతే చర్చికి ఇలా వెళ్తే మా బాబాయ్ ఉంటుంది అనేసి ఇలా హైలేవన్ అనమాట.
సో అలాంటి భయంలో నుండి కూడా ఒక 1 year దేవుని వాక్యం విన్న తర్వాత ఆ భయం అంతా మరి దేవుడు తీసేసి మా బాబాయ్ అన్నాడు, అంటే తప్పుగా చెప్పట్లేదు, జరిగిన విషయాలు చెప్తా ఉన్నాను. మరి మన కులం ఇదిరా, నువ్వు చర్చికి వెళ్తే నీకు పిల్లలు ఎవరు ఇస్తారా అని అన్నారు మా బాబాయ్. నిజంగా నేను అక్కడ అవును బాబాయ్ కరెక్టే నువ్వు చెప్పింది, నేను కులాన్ని పెట్టుకొని ఇప్పుడు నేను మన మైండ్లో పెట్టుకొని నేను చర్చికి ఒకవేళ వెళ్ళడం మానేస్తే నేను నిత్య జీవాన్ని ఏం చేస్తాను, కోల్పోతాను. ఇంకా బాబాయ్తో ఒక మాట కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇంటికి వచ్చేసేసి మరలా యథావిధిగా మళ్ళీ ఆయన ముందు నుంచి ఏం చేశానంటే చర్చికి వెళ్ళాను. సో మరి తర్వాత వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మరి దేవుని కృపను బట్టి వారు కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు. అలా ముందుకు మరి పరిచయలు నేను వాడబడతా ఉన్నాను. 2016 చాలా అంటే తొందరగానే పికప్ అయ్యాను అన్నమాట. సంఘంతో పికప్ అయ్యాను. నాకు తెలిసి ఒక 2-3 months సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చేవాను అనమాట. ఆ తర్వాత మరి అక్కడ ఉన్న అన్నవాళ్ళు కానీ సహోదరులందరూ కూడా మరి సంఘ కాపర్లు కానీ స్వామిదాస్ అయ్య గారు అని, కరావడ గారు అని, యువనాయ్ గారు అని మరి 3 అయ్యగారులు ఉండేవారు. తర్వాత ప్రతిరోజు కూడా మరి ఆ సంఘంలో ముఖ్యంగా చెప్పాలంటే పరిచర్యలో వాడబడడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను ముఖ్యంగా ఎక్కడ వాడబడినాయా అంటే ఇట్లా మేము అందరూ వచ్చి కూర్చున్నది కూడా ఈ కార్పెట్లో కడిగే వాళ్ళం అనమాట. మొత్తం చర్చ్ అంతా కడిగే వాళ్ళము, కార్పెట్లు వేసే వాళ్ళము. తర్వాత కొన్నాక భోజనం సిద్ధపరిచే వాళ్ళము, వంట చేసే వాళ్ళము. అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కడిగేసి మళ్ళీ ఎక్కడక్కడ సర్దేసి ఇంటికి వెళ్ళేసరికి ఒక 5-6 అయ్యేది అనమాట. అట్లా కొన్ని సంవత్సరాలు చేశాను. ఒక 5 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత మరి వేరే ప్రాంతంలో సువార్త కొడుకలు జరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలిసి మొట్టమొదటి సువార్త కొడుకలు శానంపూడి, సింగరాయకోట దగ్గర, ఆంధ్రప్రదేశ్లో సింగరాయకోట దగ్గర శానంపూడి అనే ఊళ్ళో మరి నారజనాడు నాతో పాటు రక్షణ తీసుకున్నాడు. ఆయన ఒక వివాహం ఉంటే దానికంటే ముందు అక్కడ సువార్త కొడుకలు పెట్టారు. సో అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టమైన, నేను ఎప్పటికీ దూరం ప్రయాణం చేయలేదు. దేవుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మరి ఇంట్లో వాళ్ళైతే డబ్బులు ఇచ్చారు. అందరూ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళైతే డబ్బులు ఇచ్చారు. నేను ఒకటి నిర్ణయం తీసుకున్నాను, నేను ఎప్పుడైనా సువార్తకు వెళ్తా ఉన్నప్పుడు నేను తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే నేను వెళ్ళాలి. ఫస్ట్ నిర్ణయం అంటే నేను వెళ్ళాలి. నేను ఎందుకు వెళ్ళాలంటే అక్కడ నా శరీరాన్ని నేను ఏం చేసుకోవాలి, నలగొట్టుకోవాలి. అక్కడ నా శరీరాన్ని నేను ఏం చేసుకోవాలి, నలగొట్టుకోవాలి. ఏ విధంగా అంటే సేవకులకు సహకరించే విషయంలో కానీ, అక్కడ ఏమైనా పనులు ఉంటే సహకరించే విషయంలో కానీ, అంత మట్టికి వాకింగ్ చెప్పాలని కాదు, అపకారం తీసుకోవాలి. కానీ అంటే మనం అక్కడ ఒక సహకారిగా ఉండాలి అనే ఆలోచన నాలో కలిగేది అనమాట. మీకు నమ్ముతున్నారు కానీ నేను బాప్టిజంకి వెళ్ళినప్పుడు 2 రోజులు ఫుల్ ఫాస్టింగ్ పెట్టాను. నేను యాక్చువల్ ఒక పూట కూడా నేను ఆనందంగా ఉండదు అనమాట. అలాంటిది నేను వెళ్ళినప్పుడే ఈరోజు నైట్ వెళ్ళాలి, తినేసి రమ్మన్నారు. వెళ్ళాను. తినేసిన తర్వాత రేపు ఫుల్ ఫాస్టింగ్, ఎల్లుండి ఫుల్ ఫాస్టింగ్. ఆ అవతల రోజు మధ్యాహ్నం బొంబాయి కాలనీ దగ్గర, జనపల్లి బొంబాయి కాలనీ దగ్గర, అక్కడ చెరువు దగ్గర బాప్టిజం ఇచ్చి, అంటే 2 రోజులు ఫాస్టింగ్ పెట్టి, ఈ 2 రోజులు కూడా అంటే ఆ చర్చ్ ఒక క్రమం, అది వాళ్ళు పెట్టుకున్న క్రమం, అది మనం తప్పడానికి లేదు కానీ అది ఒక క్రమం వాళ్ళు పాటిస్తారు కదా. సో ఈ ఫాస్టింగ్ నుంచి 3 days ఫాస్టింగ్ నుంచి మనం చేసిన పాపాలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని ఒప్పుకోవాలనేసి అలా పెట్టారు వాళ్ళు. సో అడిగేసారి 3 days కూడా ఫుల్ ఫాస్టింగ్ ఉన్నాము. మధ్యాహ్నం 3 గంటలకే 4 గంటలకు తర్వాత ఆ టైంలో భోజనం పెట్టారు అనమాట. సార్ ఆ తర్వాత ఏమంటే నేను యాక్చువల్ ఒక పూట కూడా నేను ఓడ్చుకోలేను అనమాట. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో నేను చదువుకున్నప్పుడు, మా మమ్మీ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు ఒకవేళ అందరికి ఇక్కడ తినేసి కూడా మళ్ళీ నాకు సరిపోకపోతే మా పిన్ని వాళ్ళ ఇంటికి తినేవాళ్ళు అనమాట. అంటే అలా ఎప్పుడైతే మరి దేవుని వాక్యంతో నడుపడుతున్నప్పుడు ఉపవాసానికి మనము ఇవ్వాలి, చోటిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, 1 yearలో బైబిల్ కంప్లీట్ చేయాలి. ఏం చేయాలంటే 1 yearలో మీరు నమ్ముతారంటే చెప్తున్నానండి. మాకు ఒకటి బాబాయ్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక చిన్న కిచెన్ పక్కన చిన్న హాలు, బాత్రూమ్, ఒక బెడ్రూమ్ అనమాట. సో నేను రక్షణ తీసుకున్న తర్వాత మా వృత్తులు ఏమైనా కానీ అందరూ పడుకున్నాక 10-10:30 అందరూ పడుకున్న తర్వాత ఇంకా వాళ్ళు నాకేం డిస్టర్బెన్స్ ఉండదు. సో వాళ్ళు పెట్టుబడి దానికి ఉల్లంఘన వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. చిన్న కిచెన్, చిన్న హాల్ అనమాట. వీరైతే కిచెన్లో, వీరైతే హాల్లో కూర్చొని ఏం చేసామంటే బైబిల్ తీసి చదువుకునేవాళ్ళు.
అంటే ఇంతకుముందే కొత్త నిబంధన అట్లా నన్ను వాక్యాలు వింటా ఉంటూ వస్తాను చర్చిలో. సో స్టార్ట్ చేసి ఒక నెల తీసుకున్న బైబిల్ ఏం చేయాలంటే పూర్తి చేయాలి. సో ఆది కాండం నుంచి స్టార్ట్ చేశాను. రోజుకు కనీసం 3 నుంచి 5 అధ్యాయాలు చదివేవారి. ఒక 1 ఇయర్ పైన టైం పట్టింది, కానీ మొత్తం మీద అయితే బైబిల్ అయితే కంప్లీట్ చేశాను. నాకు తెలిసి తర్వాత కొత్త నిబంధన ఒక 2 సార్లు చదివాను. కొత్త నిబంధన అయితే ఇలా కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ ఒక 2 సార్లు కొత్త నిబంధన చదివాను. సో ఇలా నాకు నా ఆశ దేవుడు తృప్తిపరుస్తూ వస్తూ ఉన్నాడు. తర్వాత సువార్త కొడుకులు కూడా జరిగాయి. గొప్ప అని చెప్పట్లే కానీ దేవుడు నడిపించాడు అంతే. సో మొట్టమొదటి సువార్త కొడుక శానంపూడి సింగరేకొండ దగ్గర ఉంటుంది. మరి అక్కడ 3 రోజులు కొడుకులు పెట్టారు. నేను ఎంతగా నలగొట్టుకోవాలో సరే అంతగా నలగొట్టుకున్నాను. ఆ తర్వాత సిరిపురం శ్రీకాకుళంలో కూడా వీళ్ళందరూ కూడా చర్చ యొక్క విశ్వాసులు, వీళ్ళందరూ కూడా వారి గ్రామంలో స్వార్థ కొడుకు పెట్టారు. శ్రీకాకుళం సిరిపురం ప్రాంతంలో కూడా అక్కడ కూడా స్వార్థ కొడుకులు పెడితే మళ్ళీ అదే నిర్ణయం, పోవాలా శరీరాన్ని ఏం చేసుకోవాలా, నలగొట్టుకోవాలా. అక్కడ కూర్చొని అంటే తప్పుగా అనుకోవద్దు, కుర్చీ మీద కూర్చొని వాకింగ్ అలా కాదు. మేము హైదరాబాద్ వచ్చాము గొప్ప అని కాదు, కానీ అక్కడ మనం ఏమవ్వాలి, వాడబడాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చోట ఎక్కడంటే అన్నాసాగర్ గుండపల్లి, ఆల్మోస్ట్ మన కర్ణాటక దగ్గర బార్డర్లో ఉంటుంది ఆ ఊరు. అక్కడ కూడా సువార్త కొడుకులు పెట్టారు, అక్కడ కూడా వెళ్ళారు. ఇలా పరిసరాలు వాడబడుతున్న టైంలో మరి సామర్పాలెం ఎక్కడ కందుకూరు దగ్గర సామర్పాలెం ఉంటుంది, అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. తర్వాత అన్నవాళ్ళు వెళ్తూ ఉన్నారు. నాకంటే ఇంకా చాలా అన్నవాళ్ళు ఉన్నారు, 2 అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ నైట్ ఎక్కితే రేపు మార్నింగ్ అక్కడ దిగుతాం. మళ్ళీ రేపు అక్కడ పరిచయం చూసుకొని, అంటే శనివారం నైట్ ఇక్కడ బస్ ఎక్కితే రేపు మార్నింగ్ అక్కడ దిగి అక్కడ పరిచయం చూసుకొని మళ్ళీ ఏమవ్వాలి, ఆ రోజు నైట్ మళ్ళీ అక్కడ ఎక్కితే మళ్ళీ ఇక్కడ మార్నింగ్ దిగుతాం. తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6 months పైన జరిగింది. సో ఎవరు వెళ్ళినా సరే, ఏ అన్న వెళ్ళినా సరే ఒక ఫోన్ కాల్ నాకు చేస్తే నేను సిద్ధంగా ఉండేవాడు అనమాట. అంటే ఆ ఆశ ఉండేది నాకు, మరి దేవుడు ఆ ఆశను ఉంచేవాడు. డబ్బులకు ఇబ్బందే ఉండేది, నేను నమ్ముతున్నా, డబ్బులకు చాలా ఇబ్బంది ఉండేది. ఆ పక్కన అన్న వాళ్ళని అడుక్కొని మనిస్తుంది వెళ్ళేవాడు అనమాట. సో ఆ విధంగా పరిచయం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత మా 3వ అక్క వాళ్ళ మామగారు కూడా సేవకుడు, ఆయన వచ్చేసి మరి ఇక్కడ నవపేట దగ్గర అక్కడ పరిచయం చేస్తుంది. ఆయన కూడా అలా చేసిన టైంలో ఆయన పిలిచాడు అనమాట. సో ఆయన పిలిచినప్పుడు కూడా సరే ఒక చోట ఇక్కడ బ్రదర్స్ చాలా మంది ఉన్నాం, చక్కగా వాడబడతా ఉన్నాం, దేవుడు మార్గం తెలుస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా పరిచయం చేశాను. ఈ విధంగా దేవుడు నడిపిస్తూ అనేక విషయాలు నేర్పిస్తూ మరి కొన్ని దెబ్బలు తగిలాయి, మళ్ళీ దేవుడు నిల్చోబెట్టాడు, మళ్ళీ నిలబెట్టాడు, మళ్ళీ ఈ విధంగా నడిపిస్తూ ఈ రోజున మరి ఇక్కడి వరకు కూడా ఆయన తీసుకొని వచ్చాడు. అందరి బట్టి ప్రభునామానికి మయపరుస్తూ ఉన్నాను. మరి ఎన్నో మేలు దేవుడు చేశాడు. ఉద్యోగ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు. నిజంగా నేను అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత ఒకటే, మనుషుల మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఎక్కువ మనం ఏమవ్వాలి, ఆధారపడాలి. మరి ఉద్యోగ విషయం, ఎడ్యుకేషన్ విషయంలో కూడా నేను బిల్డింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మా ఫ్రెండ్ ముస్లిం అమ్మాయి ఎన్జిఓ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడితే ఆయన ఒక 2 years ఒక 1 lakh వరకు ఆయన పే చేశాడు. తర్వాత మరి కాలేజ్ టైంలో ఉన్నప్పుడే టీసీఎస్లో జాబ్ వచ్చింది. ఇప్పటికి 5 years అయిపోయింది. ఇప్పుడు అందులో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. మరి అదే కొత్తలోనే మరి శివరాంపల్లి ప్రాంతంలో గృహం తీసుకోవడానికి కూడా దేవుడు, కఠిన గృహాన్ని తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. మరి మొన్నటిన 2016 జూలై 10 మాసంలో నేను యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాను. మరి మొన్న 2026 జూలై 10కి మరి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన సహాయం చేస్తూ అనేక విషయాలు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అతని బట్టి దేవుడి పదార్థం చేసిన సాక్ష్యం ముగిస్తూ ఉన్నాను. మరి ఇది సాక్ష్యం ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాము. సమయంలో మనం వాక్యంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. అక్క ఉదయమందు పట్టణమునకు మరలా 21:18 అంతే కదా. దానికంటే ముందు ఒక్క నిమిషం అక్క. ఓకే, చదవండి, పర్లేదు చదవండి.
ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. చాలా ఇంకొక వర్ష ఇది ఇలానే ఉండండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేట మొదలుకొని ఎండిపోయి ఉండుట చూసేది. చాలా రైట్. సో మన వాక్యంలోకి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే ఉదయమందు పట్టణములకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నారు. ఎవరున్నారంటే ఆకలి కొన్నారు? యేసుక్రీస్తు వారు ఆకలి కొన్నారు. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీద ఎన్నటికీ కాపు కాలకుండా కాక అని చెప్పాను. తక్షణమే ఆ చెట్టు ఏమైపోయిందంట? ఎండిపోయింది. రైట్. సో యేసుక్రీస్తు వారు మరి ఉదయం పరిచర్యకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి ఉన్నాడు. మరి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టు ఆయనకి ఏమైంది? కనబడింది. అర్థమవుతున్న మాటలో ఒక అంజూరపు చెట్టు కనబడింది. అది చూడడానికి ఎలా ఉందంట? అది దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. ఆకులు ఉన్నాయి. ఎలా ఉందంట? ఆకులు అంటే పచ్చగా ఉన్నట్టే కదా? పచ్చగా ఉన్నట్ట లేదట? ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో, మార్కు సువార్త 11:12. మరునాడు వారు బెతానియా అంటూ వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. ఇప్పుడు మనం ఇంకా గమనిస్తే దూరం దాన్ని చూస్తాడు. రైట్. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి బెతానియా నుండి ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఆకలి కొన్నాడు. సో ఒక చెట్టు కనబడతా ఉంది ఆయనకు. ఆ చెట్టు ఎలా ఉంది? పచ్చగా ఉందా? ఎండిపోయిందంట? ఇప్పుడు ఈయన దూరం నుంచి ఒక చెట్టు చూస్తూ ఉన్నాడు. ఎండిపోయిన చెట్టు దగ్గర ఏమైనా దొరుకుతాయా? ఏమి దొరకవు. అయితే ఇక్కడ ప్రభు అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆకులు గల ఒక అంజూరపు చెట్టు ఆయన ఏం చేశాడు? చూసాడు. అంటే చెట్టు ఎలా ఉంది? పచ్చగా ఉంది. ఆకులు కూడా కనబడతా ఉంది. సో ప్రభు దాని యొద్దకు వెళ్ళి ఏమైనా ఫలాలు దొరుకునేమో అనేసి ఆయన ఏం చేస్తున్నాడు? చూశాడు. అందుకే వెళ్ళాక ఒక్క ఫలం కూడా ఏం లేదంట, కనబడలేదు. అప్పుడు ఆయన చేశాడు? ఆ చెట్టుని శపించాడు. అదేమైంది? తక్షణమే అక్కడ ఏం జరిగింది? ఎండిపోయింది. మనం ఇక్కడ చూస్తే 20వ వచనంలో ప్రొద్దున వారు మార్గంలో పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేలు మొదలుకొని ఎండిపోయిట చూచిరి. ఎలా ఎండిపోయిందంట? అది పచ్చగా ఉన్న చెట్టు ఇప్పుడు ఏమైపోయింది? వ్రేలతో సహా ఎండిపోయింది. అయితే ఇక్కడ మార్కు సువార్త ఇక్కడ ఒక చిన్న మాట ఉంటుంది. ఏంటంటే కాంట్రడిక్షన్ టైప్లో ఉంటుంది. ఏంటంటే ఆ మాట 11వ వచనము చివరి లైన్, మరేమీ కనబడలేదు, ఏదైనాగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడ మార్కు గారు రాస్తున్నారు ఏంటంటే ఆ చెట్టుకి ఫలాలు ఏమి కనబడలేదు. ఇంకొక విషయం ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదంట. పండ్ల కాలం కాలం పళ్ళు ఎలా ఉంటాయి? మరి ప్రభు దాన్ని క్షమించడం కరెక్టే కాదా? కరెక్ట్ కాదు కదా? రైట్. అయితే ఒక విషయం గమనించాలి. అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే 2 కాపులు కాస్తుంది మామూలుగా. మీరు మామిడి చెట్టుని మనం గమనిద్దాము. మామిడి చెట్టుకి ఆకులు వస్తాయి, పూత వస్తుంది. అయితే చిన్న చిన్న కాయలు వచ్చి రాలిపోతాయి ఫస్ట్. అవునట కదట? చిన్న చిన్న కాయలు కాచి రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత మరలా ఏమవుతుంది? మరలా పూత వచ్చి మరలా కాయలు కాస్తాయి. అంటే
ముందున్న కాయల కంటే ఇప్పుడు కాసిన కాయలు బలమైన కాయలు అన్నమాట. ఈ అంజూరపు చెట్టులో ఒక ప్రత్యేకత ఏంటంటే పండ్ల కాలానికి ముందుగానే ఒక కాపు వచ్చిపోతుంది అనమాట. వినాలి, మీరు దాన్ని రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు మార్పు గారు ఈ విధంగా రాస్తారంటే అసలైన పండ్ల కాలం రాలేదు, కానీ ఆ పండ్ల కాలం రావడానికంటే ముందు ఒక కాపు వచ్చిపోతుంది. ఆ కాపు వచ్చినప్పుడు ఆ చెట్టుకున్న కాయలు మనం రాలకూడితే ఆ తర్వాత వచ్చే పండ్లు ఇంకా చాలా బాగుగా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి అన్నమాట, ఇంకెక్కువగా వస్తాయి, స్వీట్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ కాయలను ప్రభు వెతకడానికి వచ్చాడు. ఏ కాయలు? అసలైన పళ్ళ కాపు కాయడానికంటే ముందు ఒక కాపు కాస్తుంది కదా, ఆ కాయలను కూడా, ఆ కాయల కొరకు ప్రభు వచ్చాడు. అక్కడ మీరు రీసెర్చ్ చేసుకోండి, దీని గురించి మనకు యూట్యూబ్లో కూడా గూగుల్లో దొరుకుతుంది. సో ప్రభు వచ్చింది అసలైన పండ్లు చూడడానికి కాదు, కానీ ఇక్కడ గమనిస్తే ఈ అంజూరపు చెట్టు ఆకులతో పాటు కాయలు కూడా కాస్తుంది. యాక్చువల్గా ఆకులు ఉన్నాయంటే కంపల్సరీ కాయలు ఉండాల్సింది, దానికి అర్థమవుతుంది కదా. ఆకులు ఉన్నాయంటే దీనికి కూడా ప్రత్యేకత ఏంటంటే ఆకులు ఉన్నాయంటే కంపల్సరీ కాయలు కూడా ఉండాల్సిందే. సో ఇక్కడికి వచ్చేసరికి ఆకులు ఉన్నాయి కానీ కాయలు ఏమయ్యాయి? లేవు. సో అందుకని ప్రభు దాన్ని చేసినట్టే చెప్పించాడు. ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి, ఈ కాపు కాయకపోతే ఆ కాపు రాదన్నమాట. అర్థమవుతుందా? ఈ కాపు వస్తేనే అసలైన పండ్ల కాలంలో పండ్లు వస్తాయన్నమాట. ఇది ఆ చెట్టుకున్న ప్రత్యేకత. ఈ టైంలో ఆ కాపు రాకపోతే పండ్ల కాలంలో పండ్లు రావు. సో ప్రభుకి అర్థమైపోయింది, దీనికి ఇప్పుడు పండ్లు లేవు, పండ్ల కాలంలో పండ్లు రావు. మీరు చూడండి, మామిడి చెట్టుకు ముందుగా పూత రాకపోతే తర్వాత కాయలు రావు. ఫస్ట్ ఏం రావాలి? పూత రావాలా, కాయలు రావాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టుకి ఈ టైంలో పూత రాలేదనుకోండి, సంవత్సరం ఆశలు వేసుకోవాలి, కాపు కాయలు అనేసి. అంతేనే కదా. చింత చెట్టుకు చింత చిగురు వచ్చినప్పుడే కాయలు కాస్తే నమ్మకం మనకు కలుగుతుంది, అంతేనే కదా. ఒకవేళ చింత చిగురు రాకపోతే కాయలు కాస్తాయా? కదా, కాయలు. సో ప్రభుకి ఏమన్నాడంటే ఆ చెట్టు దూరం నుంచి చూశాడు, ఆకులతో ఉన్నాడు, అక్కడికి వచ్చాడు, ఏమైనా దొరుకుతుంది మనకు. కానీ అక్కడ వచ్చేసరికి ఆయనకు ఆకులు తప్ప ఏమీ మిగలేదు. ఆ చెట్టుని ఏం చేశాడు? శపించాడు. అది వేలతో సగా అది ఏమైపోయిందండి? ఎండిపోయింది. ఇంకొక అవసరం చూసుకుని మనం ముందుకు వెళ్తాము. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన ఈ ఉపమానం చెప్పాను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరకవేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యక్తమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. రైట్. ఇంకా మనం గమనిస్తే లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందంట. ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎవరు వచ్చారో చూడడానికి? ఇక్కడ యజమానుడు వచ్చాడు. ఇందాక ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. రైట్. అయితే చూడడానికి వచ్చినప్పుడు అంట అతనికి ఏమి కూడా, ఏ పండ్లు కూడా దానికి ఏం చేయలేదు, దొరకలేదు. అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, తోటమాలిని పిలిపించి అంటున్నాడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు పనుల వరకు? 3 years నుంచి ఎదురు చూస్తున్నాడు. కాపు కాస్తుందా, కాపు కాస్తుందా, కాపు కాస్తుందా. కానీ వస్తున్నాడు, చూస్తున్నాడు, పడుతున్నాడు, పోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, తన తోటమాలితో అంటున్నాడు, దీన్ని ఇక్కడ ఏం చేసేసేసాయి? నరికి వేసే. దీనివల్ల భూమి, ఆ స్థలం అనేది ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని చేసి నరికి వేసే అంటున్నాడు. అర్థమవుతుందా? దీన్ని చేసి నరికి వేసే అంటున్నాడు.
సో చెట్లు అన్నప్పుడు ఏం చేయాలా చెప్పాలి, ఇప్పుడు మీరే చెప్పాలి. రెండు ఉమ్మాలు మీరు విన్నారు కదా. చెట్లు అన్నప్పుడు అవి ఏం చేయాలి? ఫలించాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు చెట్లు నాటారా? ఎప్పుడైనా నాటారా? నాకు తెలిసి మా తాత ముత్తాతలు మా పొలం దగ్గర ఒక 5-6 చింత చెట్లు నాటారు. ఒక 5-6 నాటారు. కొన్ని సంవత్సరాల తరబడి అవి ఏమి ఇస్తున్నాయండి? చింతకాయలు ఇస్తున్నాయి, చింతపండు ఇస్తున్నాయి. వాళ్ళు నాటిన చెట్టు, ఒక చెట్టు నాటిన తర్వాత స్పెసిఫిక్గా చింత చెట్టు అది ఎదిగి చాలా టైం పడుతుంది. ఫలాలు చాలా టైం పడుతుంది. అంతేనే కదా, అంత ఈజీ కాదు. మనం చూసుకో, ఒక్కొక్క చెట్టుకు చరిత్ర ఉంటుంది. పిల్లల మన వెళ్ళారా ఎవరైనా? అక్కడ పిల్లల చెట్టు ఒక చెట్టు ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ చెట్టు కూడా ప్రత్యేకత అంటే దాని వేరు ఎక్కడ ఉందో కనుక్కోలేకపోతా ఉన్నాం. దాని అంటే యాక్చువల్గా ఏమైందంటే చెట్టు కొమ్మలు వచ్చి మళ్ళీ భూమిలోకి పోయి మళ్ళీ చెట్టు వచ్చింది అనమాట. దాని కూడా ప్రత్యేకత ఏంటంటే చాలా చరిత్ర కొన్ని 100 సంవత్సరాల వయసు దానికి ఉంది. సో ఒక చెట్టు భూమిలో పెట్టిన తర్వాత అది నాటిన తర్వాత నీరు పోసిన తర్వాత అది ఎదగాలంటే టైం పడుతుంది. ఇంకా ఫలాలు ఇంకా టైం పడుతుంది. అట్లా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క టైం ఉంటుంది. అంటే మా ఊళ్ళో మా తాత ముత్తాతలు ఎవరు నాటారు? మొన్న మా మహానుభావులు అన్నీ నాటేసారు. చింతపండు వచ్చేది చెట్ల కింద ఆశ్రయం ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎడారి అయిపోయిందండి. ఇప్పుడు మరి వాన కొట్టే అయితే అక్కడ ఉండను కానీ మరి వాన కొడితే మరి ఎక్కడికి పోతారో ఏంటి? అంటే చెట్లు మనకి ఏమి ఇస్తున్నాయి? ఫలాలు మాత్రమే కాదు కానీ నివాసం కూడా ఇస్తున్నాయి, సంరక్షిస్తున్నాయి మనల్ని. మరి వాళ్ళ బుర్రలో మరి ఏం దొరుకుతుంది ఏం తెలియదు కానీ 5 చెట్లు మొత్తం పొద్దున పెట్టి ఇప్పుడు చింతపండు కొనుక్కొచ్చుకుంటున్నాం. మేము పొరపాటున చేతికి వెళ్తే వర్షం పడితే ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. నీడ లేకుండా చేసినారు. చెట్లు అన్నప్పుడు ఏం చేయాలి? రైట్, మన వాక్యంలోకి వెళ్తే ఇంకొక వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్తాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. 9వ అధ్యాయము 8వ వచనం. ఇది నాకు సహకరించాలి ఫాస్ట్గా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. Judges chapter 9 verse 8. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము నేను చదువుతా 8వ వచనం. చెట్లు 8వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఓలివ చెట్టు అడగగా, ఓలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టుతో అడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలము నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనేను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజు నుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొదకు మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరెడలా రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పారు. ఇక్కడ ఈ ఉపమానం మనం గమనిస్తే చెట్లన్నీ కూడా ఏమయ్యాయంట? మన మీద ఒక చెట్టు రాజుగా ఉండాలి అనేసి చెట్లన్నీ ఆలోచన చేసుకొని మొట్టమొదటిగా ఓలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయండి? ఓలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఓలివ చెట్టు ఏమి ఇస్తుంది? ఓలివ ఆయిల్ ఇస్తుంది. మన దగ్గర చాలా తక్కువ కానీ ఇజ్రాయెల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ప్రత్యేకత కూడా ఉందన్నమాట. రైట్. సో ఈ చెట్లన్నీ పోయి అంటున్నాయంట, ఓలివ చెట్ట
నువ్వు చాలా గొప్పదానివి, నువ్వేం చేస్తావు, చాలా మంచి తైలాన్ని ఇస్తావు కనుక మరి నువ్వు మా మీద రాజుగా ఉండు, మాకు న్యాయము తీర్చు. ఏంటంటే న్యాయం తీర్చు అన్నప్పుడు ఆ ఓలివ చెట్టు అంటా ఉంది, నేను నా తైలమును ఇవ్వకుండా మీ వద్దకు వచ్చి అటు ఇటు తిరుగుతూ నీ సమస్యను ఆయన సమస్యను పరిష్కరిస్తూ నేను ఉంటే నా తైలం ఏమవుతుంది, వేస్ట్ అయిపోతా ఉంది. నాకు ఇచ్చిన పని ఏంటంటే నా తైలంలో నేను దేవుని మనుషులను ఏం చేయాలి, తృప్తి పరచాలి. నేను రాను పోండాను. ఇక అక్కడ చేస్తే మళ్ళీ చెట్లను కలుసుకొని ఏం చేస్తాయి, మళ్ళీ ఆలోచన చేస్తూ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఇక్కడ ఏ చెట్టు అంటే అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు ఏమంటుంది, నా మాధుర్యము నా మంచి ఫలం లేనియంగా మానుతున్నా. సో ఆ చెట్టు ఏమంటుందంటే నేను నా మంచి ఫలాలను ఇవ్వకుండా మీ వెంట వచ్చి నా టైం నేను వేస్ట్ చేసుకోవాలా, నేను కూడా రాను పోండి అనేసి చెప్పింది. తర్వాత ఈ చెట్లను మళ్ళీ కలిసి ఏమైపోయాయి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయంటే ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయి, ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్షవల్లి మా మీద నువ్వు చాలా మంచి రసం ఇస్తావు కనుక నువ్వు మా మీద రాజుగా ఉండు అన్నప్పుడు ద్రాక్షవల్లి అంటుంది, నా టైం నేను ఏం చేసుకోను, వృధా చేసుకోను, నాకు అప్పగింపించిన పని నేను చేస్తాను. నేనేం చేయాలి, ద్రాక్ష రసం నేను ఏమైనా ఇవ్వాలి అని చెప్పి అది కూడా చెప్పి పంపించేసింది. ఇక ఖాళీగా ఉంది ఒకే ఒక చెట్టు. ఏ చెట్టు అది, ముళ్ళ చెట్టు. ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాయి. ఒలివ చెట్టు ఏం చేస్తుంది, ఒలివ ఆయిల్ ఇస్తుంది. అంజరపు చెట్టు అంజరపు పండ్లు ఇస్తుంది. ద్రాక్ష చెట్టు ద్రాక్ష రసం ఇస్తుంది. ఇవన్నీ కూడా ఇది అంతా ఆలోచించి ఎక్కడికి వెళ్దాం అయ్యా అనేసి చివరికి ఎక్కడికి వెళ్ళాయంట, ముళ్ళ పొద చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అది ఆశ్చర్యపడుతుందంట. ఇవి రాగానే వీటి మాటలు విని అదేమవుతుంది, ఆశ్చర్యపడుతుంది. మీరు నా ఎద్దకు వచ్చారా, నన్ను రాజుగా చేసుకోవడానికి వచ్చారా, రండి నా ఎందుకు మీరు ఏమయ్యండి, ఆశ్రయించండి అంటుంది. చూడండి ఇక్కడ గమనిస్తే ఒలివ చెట్టు తన పని చేస్తూ ఉంది, ఒలివ ఆయిల్ ఇస్తుంది. అంజరపు చెట్టు అంజరపు ఫలాలు ఇస్తూ ఉంది. ద్రాక్ష ఫలాలు ఇస్తూ ఉంది. మరి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి, అదేం చేస్తుంది తెలుసా అండి మీకు, అదేం చేస్తుంది మీకు తెలుసా, ఫలాలు అయితే ఇవ్వదు, నీడ కూడా ఇవ్వదు. మరి ఏం చేస్తుంది, ఏవైతే దాని కింద ఉంటాయో చెట్లు అది దానిలో అంచి వేస్తుంది అనమాట. మీరు చూడండి, ముళ్ళ పొదలకు ఉన్న చెట్లు ఎదుగవు, అది ఎదగనిపోతారు, అదేం చేయదు, ఎదగనివ్వదు. సో మనం గమనిస్తూ ఉన్నప్పుడు చెట్లు ఏమవుతున్నాయి, ఫలిస్తూ ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఏమవుతున్నాయి, ఫలిస్తూ ఉన్నాయి. ఈ చెట్లు ఇదే చెట్లు ఫలించకపోతే ప్రభు ఏమంటా ఉన్నాడు, నరికి అగ్నిలో వేయనని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు, అగ్నిలో వేయనని చెప్తా ఉన్నాడు. అంతేనా కదా, రైట్. ఇప్పుడు మన సంగతి కదా, కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. కొన్ని మాటలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. అతడు చెడుదంతయు సఫలమగును. చాలు. సో సృష్టిలో దేవుడు మనుషులతో పాటు కొన్ని సృష్టించాడు. కొన్నిసార్లు అందుకనే వాటి పేర్లు మనకు పెడతారు. కొన్నిసార్లు ఏమైనా చెప్తారు ఎగ్జాంపుల్. సృష్టిలో దేవుడు మనుషులతో పాటు ఇంకా కొన్ని సృష్టించాడు. జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, చెట్లు కావచ్చు. కొన్నిసార్లు అంటే సందర్భాన్ని బట్టి మనం కూడా జంతువులకు నా పేర్లు మనుషులకు పెడతాం. కొన్నిసార్లు ఎగ్జాంపుల్ గాడిద, ఆంబోతు, కుక్క, నక్క, బర్రె, దున్నపోతు, ప్రకాష్ చాలానే చెప్తున్నాడు. సరే పక్కన పెట్టి చూడండి, దేవుడు మనం చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. ఈ విషయం ఇక్కడికి వస్తే మనకు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు మనలను చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. అవునంట కాదంట. చూడండి 3వ వచనం,
అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయడం సఫలమవును. ఇక్కడ కొంచెం మనం విందాం. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు కూడా చెట్లే అంటున్నారు. అర్థమైందా? మీరు కూడా చెట్లే. ఇప్పుడు మీరు కూడా ఏమవ్వాలి? ఫలించాలి. చెట్లు ఏం చేస్తున్నాయండి? ఫలిస్తూ ఉన్నాయి. కాసేపు ఇక్కడ మనం కూడా చెట్లమే అనమాట. ఎంతమంది ఉన్నాం? ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ? చిన్న చెట్లు ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. రైట్. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, మనం కూడా ఏమవ్వాలంటే చెట్ల వల్లే ఫలించాలి. అర్థమవుతుందా? ఓలి వచ్చేట ఏ విధంగా అయితే ఫలించిందో, అందరి ఏ విధంగా అయితే ఫలించిందో, ద్రాక్ష ఏ విధంగా అయితే ఫలించిందో, మనం కూడా అదే విధంగా ఫలించాలని ప్రభు చెప్తున్నాడు. ఫలించకపోతే ఏమైందంట? చెట్లు ఏమైతే ఫలించకపోతే ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు మనం కొద్దిగా ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా చెట్లతో పోలుస్తున్నాడు. ఆ చెట్లు ఫలించకపోతే ప్రభు ఏం చేశాడు? శపించాడు, నరికివేయమని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు మీరు కూడా చెట్లే అంటున్నాడు. మనం ఏం చేయాలి? కొద్దిగా జాగ్రత్త పడాలి. పడాలా వద్దా? పడాలా వద్దా అండి? తలకాయలేకపోతే రోడ్డు సమాధానం చెప్పాలి. జాగ్రత్త పడాలా వద్దా? ఆలోచన చేయాలా వద్దా? మరి ఆ చెట్లు అయితే ఫలించకపోతే ప్రభు ఏం చేశాడు? నాశనం చేశాడు. అది తీసుకొచ్చి మనలో కూడా చెట్లు అంటున్నాడు. కాబట్టి మనం కొద్దిగా ఇక్కడ ఆలోచించాలి. ఆలోచించాలంటే వద్దంటారా? రైట్. సో మనలో కూడా చెట్లనే అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఫలించాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. ఆది కూడా మనం మొదటి అధ్యాయం చూసుకుంటే 28వ వచనంలో ఆదాము అవ్వాలని ప్రభువు పిలిచి ఏమంటున్నాడు? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్తున్నాడు. చెట్లు కూడా ఏం చేస్తున్నాయి? ఫలిస్తున్నాయి, అవును కదా, విస్తరిస్తున్నాయి, అభివృద్ధి పొందుతూ ఉన్నాయి. నాకు తెలిసి నేను అనుకుంటాను ఈ ప్రపంచం మీద మనుషుల కంటే చెట్లే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? చెట్లు ఎక్కున్నాయా మనుషులు ఎక్కున్నారా? మనకు వాటికి కాంపిటీషన్ ఇప్పుడు, మనకు వాటికి పోటీ. ఇప్పుడు చెట్లు ఎక్కున్నాయా మనుషులు ఎక్కున్నాయా? మనుషులు ఎక్కున్నారంటారా? మీరు ఓన్లీ సురంపల్లో ఉన్నారు కాబట్టి మనుషులు ఎక్కున్నారంటారు. మిమ్మల్ని నల్లమల్ల ఫారెస్ట్ అమెరికాలో తీసుకెళ్తే చెట్లు ఎక్కున్నాయంటారు. సరే, చెట్టు మనిషి పక్కపక్కన పెట్టి అలా ఆలోచించండి. కాదు, పక్కపక్కన పెట్టి ఆలోచించండి. ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఏమవుతుందంటే అగ్నిలో పడవేస్తా అంటున్నాడు, శపిస్తున్నాడు ప్రభు. ఇప్పుడు అదే మాటలు మనకు కూడా ఏమైతే ఇప్పుడు వర్ధిస్తాయి. మనం కూడా ఇప్పుడు ఏమవ్వాలి? ఫలించాలి. ఒక చెట్టు నాటిన తర్వాత మనం ఫలాలు ఎప్పుడు చూస్తామండి? ఎన్ని ఇయర్స్కి చూస్తాం? చిన్న ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. మామిడి చెట్టు పెట్టారు, ఎన్ని ఇయర్స్కి చూస్తాం ఫలాలు? సరే, అంత పెద్ద వద్దులే, మన టైం పడుతుంది. కానీ వరి పంట వేస్తాం కదా, ఎంత కాలం పడుతుంది దానికి పంట చెట్టు రావడానికి? 6 months పడుతుంది. ఎంత ఎంత టైం? 6 months పడుతుంది. జొన్న చెట్టు వేసినా కూడా 6 నెలలు. పత్తి పంట అదొక 6 నెలలు. సంవత్సరానికి 2 పంటలు కాస్తాయి. ఈ వేసిన పంట ఫలించకపోతే మనం ఏం చేస్తాం? పత్తి పంట అనుకున్న పరిణామం, పత్తి పంట ఎగ్జాంపుల్ చేసుకున్నాం. పంట వేసాను నేను, ఒక 2 ఎకరాలు వేసాను. 3 months అయింది, కాయలు మాత్రం కాసాయి కానీ పత్తి మాత్రం బయటికి రాలేదు. 6 months అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఆ పంట అంతా ఒక దగ్గర సమకూర్చి నిప్పంటించి కాల్చ చేస్తాను. ఎందుకంటే అక్కడ నాకు ఏం దొరకలేదు? నువ్వు వేసిన పంటకు ఫలం అయిపోతే ఏం చేస్తున్నావు? కాల్చి వేస్తున్నావు. దాని మీద మనకు సర్వాధికారం మనకు ఉంటుంది. రైట్. ఇప్పుడు ప్రభు మనం సృష్టించిన ఎవరు? మనం కలగజేసింది ఎవరు? దేవుడు. దేవుడు ఉన్నాడు లేదా? ఉన్నాడు. ఆయన మనం ఏం చేశాడు? పుట్టించాడు. ఒక్కొక్కరు ఆలోచించుకోండి. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరే ఆలోచించుకోండి. ఆ కౌంట్ మీకన్నా నాకు చెప్పగలరా? మీకన్నా తెలియాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 5 సంవత్సరాలు అవుతుంది, ఒక 6 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఫలించేవారుగా ఉన్నారా? నేను కూడా ఆలోచించుకుంటాను. మనం ఫలించేవారుగా ఉన్నామా? ఫలించని వారుగా మనం ఉన్నామా? అర్థమవుతుందా? మాట్లాడమవుతుందా? ఇది ఇప్పుడు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఒక యజమానుడు
ఒక చెట్టు పెట్టి 3 సంవత్సరాలు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. తోటమాలితో అంటా ఉన్నాడు, ఈ చెట్టు ఏమవట్లేదు, ఫలాలు కాయట్లేదు కనుక నరికివే అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్రేలతో సహా నరికివే. మళ్ళీ ఆ ప్రాంతం, ఆ ప్రదేశం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంది. సగానికి కాదు, ఎక్కడ తీసేసి ఇప్పుడు వ్రేలతో సహా పెరిగించే అంటున్నాడు. ఎక్కడి నుంచి? వ్రేలతో సహా పెరిగించమంటున్నాడు. మన విషయానికి వద్దాం. మనం ఫలించే వారుగా ఉన్నామా? దేవుడు నాటిన ఈ మొక్క మనం గమనిస్తాం కదా. నాకు తెలిసిన ఒక అన్నున్నాడు, అన్నాసాగర్. ఆయన ఒక కుమారుడు పుట్టాడు. ఫస్ట్ ఒక కుమారుడు పుట్టింది, ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఎంతైతే వెయిట్ ఉన్నాడో ఇప్పటికీ ఈ రోజు కూడా అంతే ఉన్నాడు. ఈరోజు కూడా అంతే ఉన్నాడు. ఆ తండ్రికి చాలా బాధ ఉంటుంది కదా, ఎందుకంటే కుమారుడు ఏమవట్లేదు, బాలుడు ఏమవట్లేదు, ఎదగట్లేదు. మరి ఏం ప్రాబ్లం జరిగిందో తెలియదు మనకు. అమ్మాయి తీసుకున్న ఫుడ్ విషయంలోనా, ఇంకా ఏదైనా పనుల విషయంలో ఏదైనా భగవద్గీత ఏమైనా నాకు తెలియదు. కానీ ఆ బాలునికి, ఆ బేబీకి అందాల్సిన పోషణ అందకపోవడం వలన, ఏదో మరి అమ్మాయి ఎక్కువగా భయపడడం వలన ఏదో మిస్టేక్ జరిగింది. కానీ మొత్తం మీద ఏమంటే ఆ బాలుడు పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో ఇప్పుడు మా అంటే ఒక 2-3 ఇంచులు అంతే. ఇప్పటికీ అంతే. తెలిసి ఒక 6 years అవుతుందా, 5-6 years అవుతుంది. ఇప్పటికీ అంతే ఉన్నాడు. తండ్రి బాధపడతాడా? బాధపడాడు. తండ్రి ఏం కోరుకుంటాడు? మనం ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు ఫలించకపోతే మనం సంతోషిస్తామా, బాధపడతామా? చెప్పాలి, మీరే చెప్పాలి. సంతోషిస్తామా, బాధపడతామా? పై మాటగా లోపల పడతాం. లోపల బాధపడతామా, పై మీకు బాధపడతామా? లోపల బాధపడతాం. అంతేనే కదా. మన పిల్లలు కూడా వాళ్ళు ఎదగకపోతే మనం ఏం చేస్తాం? బాధపడతాం. మన తండ్రి అయిన దేవుడు మనం నాటాడు, అవునా లేడు? నాటాడు. ఎక్కడ నాటాడు? క్రీస్తులో నాటాడు. చూడండి, చెట్టు ఉంటుంది, తనలో ఉన్న జీవశక్తిని బట్టి ఆ జీవశక్తి ద్వారా ఫలాలు ఏమవుతాయి? కలుగుతాయి. అంతేనా కదా. చెట్టు ఉంటే ఊరికే ఫలాలు రావు. చెట్టులో ఏముండాలి? జీవం ఉండాలి. చెట్టులో ఏముండాలంటే జీవం ఉండాలి. ఆ జీవం ద్వారా ఏమవుతాయి? ఫలాలు కలుగుతాయి. క్రీస్తు మనం రక్షించి కొంతమందికి సంవత్సరం కావచ్చు, ఇంకొంతమందికి ఎక్కువ కూడా కావచ్చు. ఆ క్రీస్తు మనలో జీవం ఉంచాడు. ఆయన ఏంటంటే అది క్రీస్తు మనలో ఉన్నాడు, పరిశుద్ధుడు మనలో ఉన్నాడు కనుక మనమేమో ఇప్పుడు మనం చచ్చిన వారంగా లేవు. ఇప్పుడు ఎలా ఉన్నాం? మనము జీవంతో ఉన్నాం. మరి జీవంతో ఉన్న ఈ చెట్టు ఫలిస్తుందా, ఫలించట్లేదా? ఈ చెట్టు ఫలించే విధంగా మనం ఉన్నామా, ఫలించని విధంగా మనం ఉన్నామా? ఓలివ చెట్టు వల్ల మనం ఉన్నామా, అంజూర చెట్టు వల్ల మనం ఉన్నామా, ద్రాక్ష చెట్టు వల్ల మనం ఉన్నామా, లేక ముళ్ళపొద చెట్టు వల్ల మనం ఉన్నామా? ఈ ముళ్ళపొద ఏం చేస్తుందంట? పక్కన ఎదిగించదు. అది అందరు రమ్మంటది, తొక్కి పెట్టేస్తుంది, ఎదగనివ్వదు. ఆ చెట్టు కింద ఏ చెట్టు కూడా ఏమవ్వదు, ఎదగదు. అదేమవుతుంది? ఎదగదు. మనం పరిశీలించుకోవాలి. ఈ రోజు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభుత్వం రక్షించి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఏ చెట్టుకున్న విలువ ఆ చెట్టుకే, ఓలివ చెట్టుకున్న విలువ ఓలివ చెట్టుకే, అంజూర చెట్టుకున్న విలువ అంజూర చెట్టుకే, ద్రాక్ష చెట్టుకున్న విలువ దానికి. ఏ చెట్టు అది ఏం చేస్తుంది? అక్కడ పరీక్షించుకుంటుంది. ఏమంటుంది? నేను రాను, నా నూనెను నేను మనుషులకు ఇవ్వకుండా, దేవుని ఇవ్వకుండా అది పక్కన పెట్టి మీ వెంబడి వచ్చి నేను ఏం చేయాలి? వాళ్ళ పిల్లలు నేను న్యాయం తీర్చాలా, అటు ఇటు నేను రావాలా? నేను రాను. దేవుడు నాకు నియమించిన పని ఏంటంటే ఫలించాలి. నా యొక్క నూనె నేను ఏం చేయాలి? కణాల నుండి బయటికి రావాలి. అంజూరపు అంటా ఉంది, అంజూరపు పనులను ఇవ్వకుండా వాటిని మానేసి అటు ఇటు తిరుగుతున్నా, మీ ఎంట వద్దునా, నాకు అవసరము లేదు. తను పరిశీలించుకొని అదేమంటుంది? అది నా సమయము వ్యర్థము, నేను రాను. దేవుడు నాకు ఇచ్చిన పని అంటే అంజూరపు పనులు ఏం చేయాలి? ఫలించాలి. ద్రాక్ష తీగ కూడా అంటుంది, ద్రాక్ష నేను వేయకుండా మీదకు వచ్చేదనా, నేను రాను. దేవుడు నాకు నియమించిన పని నేనేం చేయాలి? చేయాలి. నేను ఫలించాలి. నేనేం చేయాలి? ఫలించాలి. మరి మనం
మనం ఫలిస్తున్నామా? మనం ఏం చేసుకోలేదు? మనము పరీక్షించుకోవాలి. నేను రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుతుంది, నేను రక్షణ పొంది 30 సంవత్సరాలు అవుతుంది. సీనియారిటీ మన పనికి వస్తుందండి? ఒక చెట్టు 50 సంవత్సరాల నుంచి ఉంది కానీ ఫలాలు లేకపోతే మన పనికి వస్తుందా? ఉన్నా ఒకటే, మీరే, నేను చెప్పట్లే ఆ మాట. ఉన్నా ఒకటే. దానివల్ల నిష్ప్రయోజనం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 3 ఏళ్ళ నుంచి నేను చూస్తూ ఉన్నాను, స్థలం వ్యర్థం అవుతుంది కాబట్టి తీసి ఏం చేయి, వేలతో సగం తీసేయమంటున్నాడు దేవుడు. యజమానుడు దేంతో సగం? మరలా అది సగం మట్టుకైతే కాదు, కంప్లీట్గా వేలతో దాన్ని ఏం చేయబట్టినా పెరిగించమంటుంది. ఎందుకంటే మళ్ళా ఆ ప్రాంతం, ఆ ప్రజలు అయిపోతుంది, వేస్ట్ అవుతుంది. దేవుడు మనల్ని అందరూ కూడా రక్షించి కాపాడి ఆయన కుమారుని లోకానికి పంపించి క్రీస్తు యొక్క జీవము మనలో ఉంచి, పశువుని మనలో ఉంచి, ఈ వాక్యం అనే జీవనం మనలో ఉంచి ఏం చేస్తున్నాడు? దేవుడు మనను జీవింపజేస్తున్నాడు. అవునంట కదంట? అవును. ఒక చెట్టు పెరగాలంటే దానికి ఏం కావాలి? నీరు కావాలి, సన్లైట్ కావాలి. అవునా కదా? మరి మనము కూడా ఈ యొక్క ఆత్మీయులు మనం కూడా ఎదగాలి, ఫలించాలంటే దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. మనుషుడు ఉండడం కాదు, కానీ దేవుడు నోటి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ వాక్యం వల్ల ఏం చేస్తూ ఉంది? జీవింపజేస్తుంది. మనం ఫలిస్తున్నావా? నేను ఫలిస్తున్నానా? అనేకులకు నేను దీవెనకరంగా ఉన్నానా? పరీక్షించుకోవద్దా? మీరే పరీక్షించుకోండి. నేను రక్షణ ఉండాలంటే నేను ఏ విధంగా ఫలిస్తా ఉన్నాను? ఫలించడం అంటే ఏంటంటే, చెట్టు అయితే ఫలాలు ఇస్తుంది, మరి మనమేమి ఇవ్వాలి? చెట్టు అయితే ఫలాలు ఇస్తుంది, మనమేమి ఇవ్వాలి? దేవుడి గురించి సువార్త, అదే ఫలమా? అదొకటేనా? గలతీ పత్రిక 5వ అధ్యాయము. మీరు చెప్పాలి, మీకు ఈ మాటలు చెప్పాలి, తక్కువ చెప్పేసారు. ఏంటక్కడ ఏమున్నాయి? 5 గలతీ పత్రిక 5వ అధ్యాయము త్వరగా ఫాస్ట్ అయ్యాక. మరి మనిషి ఫలించే ఫలాలు ఏంటి? గలతీ పత్రిక 5వ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఒకటి మిస్ అయ్యాక మళ్ళీ సార్ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం. ఓకే, కొద్దిగా ఆర్డర్ విషయాలు కూడా 9 కవర్ అయిపోయాయి. ఇవి మనిషి ఫలించే ఫలాలు. ఇవి అర్థమవుతుందా? ఇవి మనిషి ఫలించే ఫలాలు ఏంటంటే ఇవే. ప్రేమ, ఎంతమంది మరి ఆ ఒక ఫలాన్ని ఫలిస్తున్నారు? మానవుడితో ఒకటే ఫలాన్ని ఫలిస్తుంది, కానీ మనిషికి ఇచ్చిన ఫలాలు అంటే ప్రేమ. అందరితో మనం ప్రేమగా ఉంటున్నామా? నిన్ను పొరుగు అని ప్రేమించమని వాక్యం చెప్తా ఉంది. సంతోషంగా ఉన్నామా మనం? ఎంతమంది ఉన్నాం సంతోషంగా? మేము ఒక ఫేసెస్ నాకు అర్థమవుతుంది, ఏంటో కదా నాకు తెలియట్లేదు, ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ సమాధానం కనబడుతుంది ఈరోజు. ఇంకా ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతం లేదు మనకు ఉండట్లేదు. అది దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఉంటున్నాయా? ఇవి ఆత్మ ఫలించే ఫలాలు. ఇవి క్రీస్తు చేత కడగబడ్డ మనము, రక్షపడ్డ మనము ఫలించాల్సిన ఫలాలు ఇవే అనమాట. ఈ ఫలాలు మనలో కూడా లేకపోతే ఏమైపోతాం? మనము పక్కన కొట్టి పెట్టేస్తాం. నేను ఎవరు ఏం చేస్తున్నాను, సీరియస్ తీసుకోవాలి, సీరియస్ అయిన మ్యాటర్ అనమాట. ఒక చెట్టు ఫలించకపోతే వేలతో సహా పెరిగించి పక్కన పెడతా అంటున్నాడు. మరి ఒక మనిషి క్రీస్తుని అనుగ్రహించిన తర్వాత ఆత్మ ఫలాలు ఫలించకపోతే నువ్వు ఎంత పచ్చగా ఉన్నా, నువ్వు ఎంత వర్షిప్ చేసినా, నువ్వు ఎంతగా వాక్యం చెప్పినా, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ప్రయోజనము లేదు. క్రియ లేని విశ్వాసము మృతంతో సమానం, వేస్ట్ అన్నమాట. దీని యొక్క పర్యవసం ఎలా ఉంటుందంటే, ఆయన రాకడ రోజు నిన్ను తీసి
ఫలించని వాటిని తీసి ఎక్కడ పడేస్తాడంట? అగ్నిగుండంలో పడేస్తాడు. ఈరోజు మనం పరిశోధించుకోవాలా, పరీక్షించుకోవాలా. నిజంగా రక్షణ పొందిన సంవత్సరాలు అవుతుంది కదా, నేను ఫలించే విధంగా ఉన్నానా? మరి నాకు ప్రేమ ఉందా? కనీసం నాకు ఎవరైనా ప్రేమ ఇవ్వకపోయినా సరే నేను ప్రేమను పంచుతున్నానా లేదా? సమాధానంతో ఉన్నానా? సంతోషంతో ఉన్నానా? దీర్ఘశాంతం కలిగి ఉన్నానా లేదా? మంచి మనసుతో ఉన్నానా లేదా? అనేకులకు దీవెనకరంగా ప్రభు అంటుడు మేము చేయకపోయిన పలువురికి మాత్రము చేయము. ఇజ్రాయెల్ రాజులు వాళ్ళు మాత్రమే పాపం చేయకుండా ప్రజలు పాపము చేయడానికి కారకులయ్యారంట. ఎవరు? ఇజ్రాయెల్ యొక్క రాజులు ఎంతమంది ఉన్నారో చాలా మటుకు వాళ్ళు మాత్రమే పాపము చేయకుండా ప్రజలు పాపము చేయడానికి కారకులయ్యారు. వాళ్ళకి వచ్చిన పనిష్మెంట్ ఏం తెలుసా అంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ వారి సంతానము, వారి బంధువులు, వారి మిత్రులు, వారి స్నేహితులు కనపడకుండా పోయారు. అంటే సారీ తుడిచివేశాడు. దేవుడు ఏం చేశాడంటే తుడిచివేశాడు. అంటే వాళ్ళు చేసిన పాపమును బట్టి, అదే పాపాన్ని వీలు చేయడం బట్టి శిక్ష వారికి మాత్రమే కాదు కానీ, ఆ రాజుకు మాత్రమే కాదు కానీ రాజుకి, రాజు కుమారులకు, సంతానానికి, బంధువులకు, స్నేహితులకు. అంటే ఒక వ్యక్తి చేసిన మిస్టేక్ బట్టి అది అందరం పాటించడం బట్టి ఏమవుతా ఉంది? ప్రతిఫలము తీవ్రంగా వస్తూ ఉంది. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఫలించేవారుగా ఉండాలి. ఫలించకపోతే నీ పిల్లలు ఫలించకపోతే నీవే తీసుకోలేవు. నీ పిల్లలు అభివృద్ధి తినకపోతే నువ్వు దాన్ని ఒప్పుకోలేవు. కాబట్టి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఎలా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు? ఎలా అంగీకరిస్తాడు? ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను ఫలించాలంటే మరి పనులు చేయాలి. ఆ తోటమాలి తన యజమానితో అంటున్నాడు, ఏమంటున్నాడు? నాకు కొద్దిగా సమర్పి అయ్యా, కొద్దిగా నాకు సమర్పి. ఈ సమస్య నేను దాన్ని ఏం చేస్తాను? చక్కగా క్లీన్ చేసి, శీతపరిచి, ఎరువు వేసి చూస్తాను. ఈ సంవత్సరం అది ఫలించకపోతే నువ్వు ఎప్పటిగానే చేద్దాం, అది మనం ఏం చేయాలి? ఒకవేళ మనం ఫలిస్తే సరే, ఫలించకపోతే మనం ఏం చేయాలి? ఫలించవా ఏం చేస్తావు? రెండు బాగా ముగించేస్తాం. మనం ఇక్కడ మనకు అర్థం మనందరూ ఏమవ్వాలి? ఫలించాలి. ఫలించాలి వద్దా? చేద్దాం. నేను ఫలించాను అన్నవాళ్ళు చేద్దాం. నేను ఫలించాను అన్నవాళ్ళు చేద్దాం. అందరూ ఫలిస్తారు కదా, రైట్. మనం ఫలించాలంటే కొన్ని పనులు చేయాలి. ఏంటో పనులు? ఇప్పుడు తోటమాలి ఏం చేస్తున్నాడు కదా, దాన్ని చేతపరుస్తున్నాడు, టైంకి నీళ్ళు పెడుతూ ఉన్నాడు, ఎరువు వేస్తూ ఉన్నాడు, దానికి పురుగు పట్టకుండా చూసుకుంటాడు. మరి మనం కూడా ఫలించాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యం చదవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా రైట్ కింద కదా, దుష్టుల ఆలోచించకుండా నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం ఫలించినట్టే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యం చదవాలి. అతడు నీటి కాలంలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఏంటంటే మనం ఫలించాలి. ఫలిస్తున్నారా? ఓకే. ఎలా ఫలిస్తున్నారంటే ఇదే దానికి మూలమేంటి? ఇదే అనమాట. దేవుని వాక్యం మనం ఏం చేయాలంటే చదవాలి. చెట్టుకు రోజు నీళ్ళు సరిపోతుందా? రోజు నీళ్ళు పోయాలి. ఈరోజు మన సంవత్సరానికి రోజు సరిపోతుంటుందా? ఉండదు. నీవు ఫలించాలి అంటే, నీ ఆత్మ ఫలించాలి అంటే దేవుని వాక్యం ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి. అప్పుడే నువ్వు ఏమవుతావు? ఫలిస్తావు. అది ఒక కారణం. నువ్వు ఫలించడానికి ఇది ఒక కారణం అన్నమాట. ఒక చెట్టు ఎదగాలంటే నీరు పోయాలి, ఎరువు వేయాలి, ఇప్పుడు పట్టకుండా చూసుకోవాలి. నీ ఆత్మ ఫలించాలి అంటే నువ్వు చేస్తానంటే ఏం చేయాలంటే వాక్యం చదవాలి. వాక్యం ఏం చేయాలి? చదవాలి. రెండో చూపిస్తుంది యోహాను సువార్త 15వ అధ్యాయము. రెండవ ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. ఫలింపని ప్రతి తీగను ఆయన చలండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే
ఆయన తీసివేసే కంటే ముందే మనలో ఫలించనివి ఏమైనా ఉంటే, ఫలించే వాటికి ఏమైనా అడ్డు వస్తే వాటిని ఏం చేయాలి? తీసేసుకోవాలి. అర్థమవుతున్న మాటలు? నేను పడిపోవడానికి, నేను ఫలించడానికి నాకు అడ్డు వస్తున్నాయి. తప్పుడు ఆలోచనలు కావచ్చు, తప్పుడు మాటలు కావచ్చు, తప్పుడు వ్యక్తులు కావచ్చు. నాకు ఈ వ్యక్తులు ఏమవుతున్నారు? నేను ఫలించడానికి నాకు అడ్డు వస్తున్నారు కనుక మీరు ఏం చేయాలి? దేవుడు తీసేసే, దేవుడు నిన్ను తీసేయడం కంటే ముందే నువ్వు వీడిని తీసేసాడు. అర్థమవుతున్నా? అక్కడ ప్రభు అంటున్నాడు, నా యందు ఫలించని ప్రతి తీగను ఏం చేస్తాను? తీసివేస్తాను. తీగతో కూడా పొలుస్తున్నాడు. వింటున్నాను, లేదంటే తీగతో కూడా పొలుస్తున్నాడు. సో ఈ తీగను ప్రభు తీసేసే కంటే ముందు మనకు అడ్డుగా ఉన్న తీగ మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. బట్ ప్రార్థన, వాక్యం చదవాలా? చదవడం అంటే అక్కడ కాదు, అర్థం కాదు. అక్కడ చదవాలి, ధ్యానించాలి, పాటించాలి. అప్పుడు మాత్రమే నీటి కాలు నాటబడే చెట్టు వల్ల ఆకు పాడడం ఫలిస్తాడు. రెండో విషయానికి వస్తే, ఈ తీగను దేవుడు పక్కన పెట్టడానికి ముందే మనకు అడ్డుగా తీగ మనం తీసుకోవాలి, తీసేసుకోవాలి. నువ్వు ఫలించడానికి స్నేహితులు అడ్డు వస్తున్నారా? సావాసం చేసేసి దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసములను కూర్చుండక ఏదో ధనసులు ఏం చేయాలి? దివారాత్రంలో ధ్యానించాలి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ధ్యానించాలి. దేవుని కృపను బట్టి ఇప్పుడున్న టైంలో ప్రతిరోజు సొంతంగా టైం పెట్టుకొని బైబిల్ కామెంట్ చదవడానికి టైం లేదు. ఎవరికి టైం లేదు, టైం తీసుకోవట్లేదు. అక్కడ ఇప్పుడు రోజుల్లో ఈ బిజీ షెడ్యూల్లో నేను ఒక టైం పెట్టుకుంటాను, ఈ టైంకి వాక్ చేసిన టైం లేదు. ఆ పని దాంట్లో మేము ఒక ఆలోచన చేసామంటే, ప్రతిరోజు సోమవారం నుంచి గురువారం వరకు టైం లేదు మనకు. టైం పెట్టుకుంటే కూడా మనకు వీలు పడదు. కాబట్టి అందరం ఇప్పుడు ఏం చేసాము? వారి వారి ఇళ్లలో ఉండి వీళ్ళు అవ్వట్లేదు, కలుసుకోవడానికి వీళ్ళు అవ్వలేదు. కాబట్టి 9 to 10 పెట్టుకున్నాము. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం మధ్యలో ఉన్నాం. కొత్త నిబంధనలు వచ్చేసరికి మత్తయి సువార్త అయిపోయింది, మత్తయి, మార్కు, లూకా, యోహాను అయిపోయింది, అపోస్తల కార్యం అయిపోయింది, రోమా పత్రిక కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ప్రతిరోజు ఏమవుతుంది? వాక్యము దివారాత్రం చదువుతున్నాం. వీలుంటే పొద్దున చదువుతున్నాము, లేదంటే సాయంత్రం చదువుతున్నాము, చదువుతాము. కొత్త నిబంధన చదువుతున్నాము, పాత నిబంధన చదువుతాము. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వాక్యం పెట్టున్నాం, మళ్ళీ రావడం ప్రార్థన చేస్తున్నాం. శనివారము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుని అక్కడ మనం మళ్ళీ వాక్యం ఏంటాం, మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ వాక్యం. మనం పచ్చగా ఉంటే సరిపోదు, పచ్చగా ఉంటే సరిపోదు, ఫలాలు కూడా ఉంటాయి. నేను పచ్చగా ఉన్నాను, నాకేమి కొద్దులేదంటే సరిపోదు. దూరం నుండి చూసాడు, వేసుకున్న దూరం నుంచి చూసాడు, పచ్చగా ఉంది, ఆశతో పోయాడు దగ్గరికి. మనవాడు ఆయన చూస్తున్నాడు, కాబట్టి వర్షిప్ చేస్తూ ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నాడు, బైబిల్ చదువుతూ ఉన్నారు. దగ్గరికి వచ్చి చూస్తున్నారు, ఫలాలు లేవు. నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను సరిపోదు. క్రియ లేని విశ్వాసం మృతము. క్రియ లేని నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా వేస్ట్. చూడడానికి నువ్వు పచ్చగా కనబడవచ్చు, అనేకులు అంటే నేను పొగడవచ్చు, చక్కగా పాటలు పాడుతున్నావు, అది చేస్తున్నాను, కానీ ఫలాలు లేకపోతే వేస్ట్. పచ్చగా ఉంటే సరిపోదు, కానీ ఫలాలు కూడా ఉండాలి. ఆ ఫలాలలో రావాలంటే ప్రార్థన, మనం వాక్యం ఏం చేయాలి? చదవాలి, పాటించాలి, ధ్యానించాలి, నడుచుకోవాలి. రెండవది మనం ఏం చేయాలి? మనలో మిస్టేక్స్ ఉంటే మనం తీసుకోవాలి, తొలగించుకోవాలి. నిన్ను ఒక వ్యక్తి ఆటంకపరుస్తున్నాడా? ప్రభువు నేను పక్కన పెట్టేదాన్ని ఇంకా వ్యక్తి పక్కన పెట్టేసి, నువ్వు ప్రార్థన చేయడానికి వాగ్దానం నేను ఒక వ్యక్తి ఆటంకపరిస్తే, నువ్వు ఆ వ్యక్తికి లోపడితే ప్రభు నేను పక్కన పెట్టేస్తాడు. సో దానికంటే బెటర్ నువ్వే ఆ వ్యక్తి పక్కన పెట్టేసి, అది నీకు మేలు. ఇంకొక వ్యక్తి తీసుకుని మనం ముందుకు వెళ్తాం. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేడుగా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. చూడండి ఇక్కడ, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడును. అంతే కదండి. పిల్లలు ఫలిస్తే పేరెంట్స్కి హ్యాపీ, స్టూడెంట్స్ ఫలిస్తే టీచర్స్కి హ్యాపీ. అంతేనా కదంట? అంతేనా కదంట? మనం ఫలిస్తే తండ్రికి హ్యాపీ. హల్లెలూయా. మనం ఫలిస్తే తండ్రికి హ్యాపీ. చూడండి, ఇక్కడ ఇంకొక మాట మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల, వాక్యం చదువుతున్నాయి కదా, ఆయన యందు మనం మన యందు ఆయన నిలిచి ఉంటాము. మీకేది ఇష్టమో అడుగుడి. నెక్స్ట్ మనం ఏంటంటే ప్రార్థన చేయాలి. అంతే కదా, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి ఏదైతే ఇష్టమో దేవుడు కాదు, మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అంతేనే కదా. మనం ఫలించాము అంటే పిల్లల వరకు మనం ప్రార్థన చేస్తాం, సంతానం వరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మొర విని సంతానం ఇస్తాడు. సో అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతుందా? ఆ స్త్రీ ఏమవుతుంది? ఫలించినట్టుగా అవుతుంది. అర్థమవుతుందా? ఒక స్త్రీ ఎప్పుడైనా ఫలిస్తుంది అంటే గర్భము దాల్చకు జన్మనిచ్చినప్పుడే కదా. అవి ఒక జడ్డ గ్రంథంలో పోయి ఫలించే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటుంది అన్నమాట. సో మనం అందరం కూడా ఫలించాలి. మనం అందరూ ఏం చేయాలి? ఫలించాలి. ఒక పాట ఉంటుంది కదా. సో దీని ద్వారా దేవుడు ఏమవుతుందంట? మహిమపరచబడతాడు. తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. హల్లెలూయా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. హల్లెలూయా. అంతే కదండి. ఒకరు కన్నారు, ఒకరు ప్రోత్సహించారు, ఇంకొకరు బలపరిచారు. కానీ అది వృద్ధి కలగాలంటే దేవుడే చేయాలి. ఎవరు చేయాలండి? దేవుడే చేయాలి. అర్థమవుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారు నాకు జన్మనిచ్చారండి. మా బాబాయ్ నాకు ఎడ్యుకేషన్లో సహాయం చేశాడు. మా టీచర్స్ నన్ను ఏం చేశారు? ప్రోత్సహించారు. ఇదంతా చేసినా కూడా నేను అభివృద్ధికి రావాలంటే దేవుని చిత్తం. అంతనే కాదండి, చెప్పాలి మీరు తలలోపోతుంది. అప్పటి నుంచి నేను వాగుతా ఉన్నాను, సహకరించాలి. అవునంటే కదండి. విత్తినట్టు ఒకరు, నీరు పోసింది ఇంకొకరు, ఎరువు వేసింది ఎవరైనా కానీ వృద్ధి చేసేది మాత్రము దేవుడే. ఎక్కువ చూసుకుని ముగించేసుకుందాం, టైం చాలా ఎక్కువైంది. ఇదే 15వ అధ్యాయము, 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనే దానిలోని పనికిరాని తీగలను తీసివేయి ఉన్నాను. బాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి నేను నిలిచి ఉంటున్నాను. దీనికి ద్రాక్ష వల్లి అని తాను తాను ఏనాడు ఫలింపను, అలాగే నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం ఫలిస్తాం. నువ్వు ఎన్ని పనులు చేయి, ఆయనకి ఎంత కష్టంగా మీరు ఎన్ని క్రియలు చెయ్యి, ఆయన యందు నువ్వు లేకపోతే నువ్వు ఫలించలేవు. ఆయన యందు నువ్వు లేకపోతే ఫలించలేవు. సో మనం ఫలించాలి, మన కుటుంబం ఫలించాలి, మన సంఘము ఫలించాలి. ఫలించకపోతే వ్యర్థం. దాన్ని ఎవరు కూడా దాన్ని తీసుకోలేరు, చేర్చుకోలేరు. కనుక ఫలించకపోతే ప్రభు అంటున్నాడు, బెరలు సగనానికి అగ్నిలో పడివేస్తా అంటున్నాడు. కనుక ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. ప్రభు మరి 2 సంవత్సరాలు అవుతా ఉంది, నేను ఫలించవాడిగా ఉన్నానా,
నా వల్ల సమయం మీకు వేస్ట్ అవుతా ఉందా? ఒక మరొక అవకాశం నాకు ఇచ్చే ఆ తోటమాలి అడిగినట్టుగా ప్రభువు తండ్రిని అడుగుతా ఉన్నాడు, తండ్రి ఒక్క సంవత్సరం గడియు నాకు, నేను వీళ్ళు ఏం చేస్తాను, ఫలించేవారిగా చేస్తాను. ఆయన ఎందుకు నిలిచి ఉంటేనే కానీ మనం ఏం చేయలేమంట, ఫలించలేదు. ద్రాక్ష వల్ల తీగ నిలిచి ఉంటే అది ఏమవుతుంది, ఫలిస్తుంది, లేకపోతే అది ఫలించదు. మనం ముగించుకుందాం, చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు వస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, నాయన అదే రోజు ప్రభావ మాతో మాట్లాడిన మాటలకై మీకు వందనాలు ప్రభావ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అవును నాయన, ఫలింపని ప్రతి తీగను నేను వేరు చేసి అగ్నిలో వేస్తున్న సెలవు. అయ్యా మరి అయ్యా చెడుతో మనం కూడా పోలీస్తున్నాం, అయ్యా తీగ వాళ్ళు కూడా పోలీస్తున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మాకు సహాయం దయచేయండి తండ్రి. మేము ఫలించేవారుగా ఉన్నామా లేదా నీకు మాకు మాత్రమే తెలుసు ప్రభావ. నాయన ఆత్మ ఫలాలు మేము ఫలించేవారుగా ఉన్నామా లేదా ఒక్కసారి తండ్రి అవి దాన్ని నాయన మనం సరిచేయండి ప్రభావ, ప్రాణాలు దయచేయండి. అవును ప్రభావ, ఒకవేళ తండ్రి మేము ఫలించేవారుగా ఉండకుంటే మరొక అవకాశం మాకు దయచేయండి తండ్రి, మరొక దినం మాకు దయచేయండి, మరొక గడిగా మాకు దయచేయండి, మరొక సంవత్సరం మాకు దయచేయండి ప్రభావ, సహాయం దయచేయండి. అయ్యా నీ వాక్యం చదువుతాం నాయన, అయ్యా దివారంతో ధ్యానిస్తాం ప్రభావ, దీనంతా ఫలిస్తాం నాయన. ఆ విధంగా ప్రభావ ఉండిలాగా సహాయం దయచేయండి. అయ్యా మరి మేము ఫలించే విధంగా తన ఉండిలాగా సహాయం దయచేయండి. అడ్డుగా వస్తున్నాయి ప్రభావ, అవన్నీ తొలగించాడు ప్రభావ, తీసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభావ. మరి నమ్మకంగా మేము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు తండ్రి, మరి మీరు కార్యం చేసిన సెలవేసిన దేవుడు కనుక తండ్రి, ఆ విధంగా ప్రభావ కృపను నా మాటను దయచేయమని, కృపను అనుగ్రహించమని, అనేకులకు నాయన దీవెనకరంగా ఆశ్రకరంగా ఉండేలా కూడా సహాయం దయచేయండి ప్రభావ, కృపను అనుగ్రహించండి తండ్రి. అయా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాదాత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, అయా తొమ్మిది ఆత్మలు అంటాను తండ్రి, ఫలించే వారిగా నాయన ఉండేలాగా ప్రభావ సహాయం దయచేయండి. అయా నీ యోగ్యత మా మీదకి రాకముందే అవి ఫలించే వారు ఉండేలాగా తండ్రి సహాయం దయచేయండి. నేను నిలబడక ముందే ప్రభావ అయ్యా మాకు సమాధానం దయచేయండి నాయన, కృపను అనుగ్రహించండి, కావాలని దయచేయండి, బుద్ధి జ్ఞానము తెలివి మాకు దయచేయండి ప్రభావ, భయం కలిగి భక్తి కలిగి నాయన నీ ప్రభావ నడుచుకున్న వాక్యం మాకు దయచేయండి తండ్రి. అయా మేము బహుగా వలన తండ్రి మయపరచబడిన లేకుండా సెలవిస్తాము తండ్రి. అయా నీ కృప ఎంతో ఉన్నతమైన ప్రభావ, స్తోత్రం తండ్రి. అయా మమ్మల్ని బట్టి తండ్రి మయపరచబడిన లేకుండా సెలవిస్తాము కనుక తండ్రి, మేము బహుగా గురించమని మహిమ ఘనత ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ మమ్మల్ని ఫలింపజేయండి ఆయన, కట్టండి ప్రభావం. అయా మరి తోడలాగా ప్రభావం మనకి కట్టి తండ్రి సేకపరిచి అయా మిమ్మల్ని అనుగ్రహించి మీ మాటల వల్ల నిలిపి ఫలించడం సాయం చేయించమని మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మీకు నియమంతో ఆమేన్.